జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి మెమరీ ట్రైనర్ అలాగే రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ రియాజ్ సయ్యద్ గారు మనతో పాటు ఉన్నారు. మరి దేని గురించి మాట్లాడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రియాజ్ గారు. నమస్తే అండి. సో ఈరోజు మా ప్రేక్షకులకి దేని గురించి వివరించబోతున్నారు? ఈరోజు బేసిక్గా విల్ టాక్ అబౌట్ సంథింగ్ ఆన్ మెమరీ, ఓకే, టైప్స్ ఆఫ్ మెమరీ. అండ్ దెన్ చాలా సార్లు మనం చూస్తున్నాం, సిన్స్ దిస్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ టైమ్, స్టూడెంట్స్ చాలామంది బాగా ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్స్కి. అండ్ దెన్ బిఫోర్ ద ఎగ్జామ్, ద మూమెంట్ ది గో ఫర్ ద ఎగ్జామ్, మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. సో వై దిస్ హ్యాపెన్స్ అని మనం కొంత డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ టైప్స్ ఆఫ్ మెమరీ, వై డు వి ఫర్గెట్, అండ్ దెన్ ఏజ్ రిలేటెడ్ మెమరీ డిక్లైన్. సో వీటి గురించి మన మిత్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, నిజాల అసత్యాల, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమొరీ అంటే చాలా మందికి జ్ఞాపక శక్తి అన్న విషయం తెలుసు. అంతకు మించి మెమొరీ అంటే ఏమైనా ఉందా? రైట్. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు అనేది భావించారంటే, మనకు ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందండి? ఏ ఇయర్లో వచ్చింది? ఓకే, తెలీదు. 1947 15th August. సో ద మూమెంట్ ఇఫ్ ఆస్క్ దిస్ క్వశ్చన్, సో ఇమీడియట్లీ మీలో ఉన్న న్యూరాన్స్ ఎక్కడైతే బ్రెయిన్లో ఉన్నాయో అవి స్ట్రైక్ అయ్యి మీ హైపోథాలమస్కి అక్కడ కమాండ్ పంపించి అక్కడి నుంచి మళ్ళీ మీకు రివర్స్లో మీ నోటికి ఉన్న ఏవైతే ఆడిటరీ కనెక్షన్స్ ఉందో వాటి ద్వారా మీకు కనెక్షన్స్ ఉంది. సో మెమరీ ఈజ్ బేసికలీ ఇట్ ఈస్ నథింగ్ బట్ రిమెంబరింగ్ అండ్ రీకాలింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ రైట్ టైం. సపోజ్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఎనీవన్ నేను అడిగాను, నేను ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? సో రిమెంబరింగ్ 1947 15th August ఈజ్ ద రైట్ టైం, రైట్ ఆన్సర్. సో రిమెంబరింగ్ అండ్ రీకాలింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ రైట్ టైం. సో ఇప్పుడు నేను సపోజ్ మిమ్మల్ని కానీ ఇంకెవరైనా ఒక క్వశ్చన్ అడిగాను, వాళ్ళు ఇప్పుడు కాకుండా కొద్ది గ్యాప్ తీసుకొని లేకపోతే మొత్తానికి అసలు రిట్రైవ్ చేయలేకపోయారు ఇన్ఫర్మేషన్ని. సో దెన్ దట్ ఈస్ నాట్ ఏ గుడ్ మెమరీ. సో మెమరీ ఇన్ నట్షెల్ ఇఫ్ ఐ కెన్ డిఫైన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ రిమెంబరింగ్ అండ్ రీకాలింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ రైట్ టైం. సో అందుకని మెమరీకి టెస్ట్ ఏంటంటే, బేసిక్గా ఇప్పుడు ఎగ్జామ్స్లో అందరూ ప్రిపేర్ అవుతారు, కానీ ఎవరికైతే బెటర్ మెమరీ ఉంటుందో, ఎవరైతే ఎక్కువ హోల్డ్ చేయగలుగుతారో, సో వాళ్ళే ఎగ్జామినేషన్లో దాన్ని డంప్ చేసి దెన్ దే విల్ బి ఏబుల్ టు స్కోర్ హై మార్క్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీ నట్షెల్ అండి. సో మరి మెమొరీ మొత్తం ఎన్ని టైప్స్ ఉంటుంది? యా, మెమరీ దేర్ ఆర్ బ్రాడ్లీ డివైడ్ చేసుకుంటే మనం దేర్ ఆర్ 3 types ఆఫ్ మెమరీ అండి. వన్ ఈజ్ షార్ట్ టర్మ్ మెమరీ, మిడ్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. దిస్ ఈజ్ అ బ్రాడ్ క్లాసిఫికేషన్ ఇన్ జనరల్ టర్మినాలజీ. బట్ యాజ్ ఫర్ యాజ్ న్యూరో సైకాలజీ ప్రకారం మనం చూసుకుంటే, న్యూరాలజీ ప్రకారం చూసుకుంటే ఎపిసోడిక్ మెమరీ ఉంటుంది, సిమాంటిక్ మెమరీ ఉంటుంది. సో నేను అంత డీప్గా వెళ్ళట్లేదు. సో ఓన్లీ జనరల్ లాంగ్వేజ్ కామన్గా అందరికీ అర్థమయ్యేటట్టు తెలుసుకుంటే, ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ మెమరీ, మిడ్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. సో లెట్ us కమ్ టు షార్ట్ టర్మ్ మెమరీ. అంటే దీన్ని మనం వర్కింగ్ మెమరీ కూడా అంటాం. సో దిస్ ప్లేస్ ఏ వైటల్ రోల్ అండి మన లైఫ్లో. ఈ షార్ట్ టర్మ్ మెమరీ, వర్కింగ్ మెమరీ బాగా ఉంటే దిస్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు లాంగ్ టర్మ్ మెమరీ, రైట్? సో యూ మైట్ ఆస్క్, వాట్ డూ యూ మీన్ బై వర్కింగ్ మెమరీ ఆర్ షార్ట్ టర్మ్ మెమరీ? సో వర్కింగ్ మెమరీ అంటే, లెట్ us ఇమాజిన్, నేను ఒక కొత్త కార్ కొన్నాను అనుకున్నాను, రైట్? సో కార్ కొని జనరల్గా ఏం చేస్తాం, అందరూ పూజకి, టెంపుల్కి తీసుకెళ్తాం, వాహన పూజకి. ఇమాజిన్, సో నేను కార్ బయటికి తీసి ఒక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, లెట్ us సే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటే, సో నాకు రూట్ సరిగ్గా తెలియదు. నేను ఏం చేశాను అంటే, కార్ బయటికి తీసుకొచ్చి అక్కడ ఆపేసి హోల్డ్ చేసి ఒక పాన్ డబ్బా వాళ్ళు ఉన్నాడు, ఆయన అడిగాను, అన్న ఇక్కడ నుంచి నేను ఆ టెంపుల్కి రూట్ ఎలా అందంటే, ఆయన ఏం చెప్పారంటే, ఏం లేదన్నా స్ట్రైట్గా వెళ్ళండి, మీకు అక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది, అక్కడ నుంచి రైట్ తీసుకోండి, మీకు ఒక వేప చెట్టు కనిపిస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మీకు ఒక రిలయన్స్ టవర్ ఉంటుంది, దాని పక్కనే టెంపుల్ ఉంటుంది అంటారు. I said, thank you అన్న. So what I do, I immediately change my gear, go straight, and then I'll be finding one arch there. సో అప్పుడు నేను మైండ్లో ప్రాసెస్ చేసుకుంటాను, ఓకే దిస్ కుడ్ బీ ద ఇన్ఫర్మేషన్ విచ్ ద పర్సన్ మస్ట్ బి టెల్లింగ్. సో ఐల్ గివ్ అఫర్మేషన్ అండ్ దెన్ తర్వాత ముందుకు వెళ్తాను. కొద్దిగా లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఒక వేప చెట్టు కనిపిస్తుంది. సో ఐల్ గివ్ అగైన్ సెకండ్ టైం ఒక మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చుకుంటాను, ఓకే ఐఎమ్ ఆన్ ద రైట్ పాత్ అని. తర్వాత ఇంకొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే అక్కడ ఒక రిలయన్స్ టవర్ ఉంటుంది, అండ్ దెన్ నెక్స్ట్ దట్ యూ విల్ బీ ఫైండింగ్ యువర్ టెంపుల్. సో ఐల్ సే ఓకే గో అండ్ దెన్ ఫర్ ద పూజా కమ్ బ్యాక్. నౌ ఇఫ్ ఐ అసెస్ దిస్ హోల్ ప్రాసెస్, నౌ వర్కింగ్ మెమరీ అంటే ఏంటంటే, in a short span of time, how do we receive information, hold information, process the information and arrive to a conclusion? So first time నేను కార్ కొన్నప్పుడు ఏమైంది, అక్కడ డబ్బా వాళ్ళని అడిగాను, సో ఐఎమ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్. దాని తర్వాత ఏమైంది, ఐఎమ్ హోల్డింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ మై మైండ్ లైక్ యాజ్ టు హౌ ఐ రీచ్ టు ద
డెస్టినేషన్. అండ్ ప్రాసెసింగ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్, మైండ్లో ప్రాసెస్ అవుతుంది. ఓకే, మైండ్ మ్యాప్ వేసుకుంటాం కదా, ఇలా వెళ్ళాలి. సో ప్రాసెసింగ్ అండ్ అరైవ్ టు ఏ కంక్లూజన్. దిస్ ఈజ్ వాట్ వర్కింగ్ మెమరీ. ఇది ఎందుకు నేను ఇంపార్టెంట్ అంటున్నా అంటే, నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, ఈవెన్ ఫర్ అస్ ఆల్సో. ఇదే చాలా గట్టిగా ఉండాలి. సపోజ్ ఒక విద్యార్థి ఉన్నాడు, క్లాస్లో మేడం చెప్పేది లెక్చర్ వింటున్నాడు. మేడం లెక్చర్ ఎంతసేపు ఉంటుంది? 1/2 అవర్ టు 45 మినిట్స్ ఉంటుంది. సో ఈ 1/2 అవర్ టు 45 మినిట్స్లో ఆయన ఎంత అటెంటివ్గా ఉన్నాడు, ఎంత ఫోకస్గా ఉన్నాడు, ఎంత కాన్సన్ట్రేట్గా ఉన్నాడు అన్నదే దిస్ విల్ బీ కన్వర్టెడ్ ఇన్ టు లాంగ్ టర్మ్ మెమరీ. సో అందుకని ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో బయట కూడా చెప్తున్నాను, హ్యావ్ గుడ్ వర్కింగ్ మెమరీ ఆర్ షార్ట్ టర్మ్ మెమరీ. మనకు కూడా మనం చేసే ప్రోగ్రామ్స్లో కానీ, మనం చేసే డే టు డే లైఫ్లో కానీ, ఆ మూమెంట్లో, ఆ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇఫ్ యూ కెన్ హ్యావ్ మోర్ ఫోకస్ అండ్ అటెన్షన్, దెన్ అవర్ మెమరీ విల్ బీ మచ్ బెటర్. సో దిస్ ఈజ్ అబౌట్ షార్ట్ టర్మ్ మెమరీ ఆర్ వర్కింగ్ మెమరీ అండి. సో లెట్స్ కమ్ టు మిడ్ టర్మ్ మెమరీ. This only, for a span of maybe let's say 1 to 2 years. Imagine if you ask me a question about what you have read in your 5th standard. Will I be able to answer? No. Last year మీరు ఏం ప్రోగ్రామ్ చేశారు మీకు గుర్తుంటుందా? ఏ గెస్ట్ వచ్చారు? గుర్తుండదు. యువర్ బ్రెయిన్ ఈజ్ సచ్ ఎ స్మార్ట్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ నోస్ వాట్ టు రిమెంబర్, వాట్ నాట్ టు రిమెంబర్. సో దానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఒక ఇంతవరకు నేను గుర్తుపెట్టుకోవాలి, ఇంత తర్వాత అవసరం లేదు. సో యువర్ బ్రెయిన్ నోస్ ద ప్రయారిటీస్, విచ్ వన్ టు రిమెంబర్, విచ్ వన్ నాట్ టు రిమెంబర్. అందుకే కొంతమంది మన పర్సన్స్ ఉంటారు, వాళ్ళని మనం గుర్తుపెట్టేసుకుంటాం, వాళ్ళ పేర్లు కూడా మనకు తెలుసు, గుర్తుపెట్టేసుకుంటాం. కొంతమంది మనం గుర్తుపెట్టుకోం. సో యూఆర్ ఆటోమేటికల్లీ, సబ్కాన్షియస్లీ, అన్కాన్షియస్లీ యూఆర్ గివింగ్ అఫర్మేషన్స్ టు యువర్ బ్రెయిన్ దట్ విచ్ ఈస్ ప్రయారిటీ, విచ్ ఈస్ నాట్ ప్రయారిటీ. సో దిస్ ఈస్ అబౌట్ మిడ్ టర్మ్ మెమరీ. Okay, and what is long term memory? Long term memory which is there forever with you. Let's say if you ask me my name is Riyaz. It's a long term memory. Yes or no? Jana Gana Mana Adhinayaka Jai, right? It's a long term memory. So these are the facts, universal facts that are our day to day lives, our people's relationship. So these are all falling under long term memory. So manaka short term memory, mid term memory, long term memory. So at the end of the day, students ki if anybody going for any competitive exams, let's say group 1, civil services, they need to have this short term memory, long term memory. ఈ రెండు సింక్రనైజేషన్ ఉండాలి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రియాజ్ గారు, మీరన్నట్లుగానే కొన్ని గుర్తుంచుకుంటాం, కొన్ని గుర్తుంచుకోం, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అని చెప్పారు. సో మెయిన్గా స్టడీస్లో కానివ్వండి, లేకపోతే కొన్ని మెయిన్ విషయాల్లో తొందరగా మర్చిపోతూ ఉంటాం. అంటే వాట్ వాస్ ద రీజన్? ఇట్ డిపెండ్స్ అపాన్, నేను మీకు చెప్పింది ద ప్రయారిటీ నెంబర్ 1, ద ఫోకస్ అండ్ అటెన్షన్. స్టూడెంట్స్ కొంతమంది జనరల్గా నేను చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దే కీప్ కంప్లైనింగ్, సార్ నేను చాలా ఇంటెన్షన్తో చదువుతాను, ఇంటికి వెళ్ళగానే బుక్ ఓపెన్ చేస్తాను, చదువుతాను, కానీ ఒక 5-10 మినిట్స్ తర్వాత నాకు ఫోకస్ ఉండదు, తర్వాత ఇమీడియట్గా కాన్సన్ట్రేషన్ ఉండదు, తర్వాత నేను చదివింది కూడా మర్చిపోతానని చెప్తారు. సో బేసిక్గా మెమరీకి పేరెంట్స్ ఉన్నారండి. సో వాట్ ఆర్ దేర్ పేరెంట్స్ అంటే, రిపిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ అన్నారు. ఓకే, అండ్ రిపిటేషన్ ఎందుకు అన్నానంటే, సపోజ్ చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు జనగణమన చేత చెప్పిస్తారు, లేదంటే టేబుల్స్ చెప్పిస్తారు, లేదంటే ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వధాభిరామ వినురవేమ అన్నారు. ఇది మనం ఎప్పుడు చదువుకున్నామండి? చిన్నప్పుడు ఎప్పుడో 3వ తరగతిలో 4వ తరగతిలో చదువుకున్నాం. మనం ఏం చేస్తాం, టీచర్ మనం ఫస్ట్ టైం సరిగ్గా చెప్పకపోతే బెత్తం తీసుకున్నా, లేకపోతే చేతోనో ఒక దెబ్బ వేసి ఇది కాదురా గడవా, ఇది సరిగ్గా చెప్పాలని మనం చెప్తారు. అంటే దే మేడ్ అస్ టు రిపీట్ as many number of times as possible. So repetition is the mother of memory. So students కూడా నేను అదే చెప్తాను, రైట్? సో there is a science, neuroscience between these అండి. మన బ్రెయిన్ సెల్స్ ఉంటాయి. మనం ఏదైనా ఫస్ట్ టైం చదివేటప్పుడు ఒక కాన్సెప్ట్ని లెట్ ఇస్ ఇమాజిన్ ఒక 100 crores బ్రెయిన్ సెల్స్ మన దగ్గర ఉన్నాయండి. ఒక బ్రెయిన్ సెల్ చుట్టూ మళ్ళీ ఒక 1000 బ్రెయిన్ సెల్స్ కనెక్షన్ ఉంటుంది. సచ్ ఏ హ్యూజ్ నెట్వర్క్. సో ఒక కొత్త టాపిక్ చదివినప్పుడు మన బ్రెయిన్ సెల్స్ ఎలా ఉంటాయంటే ఇంత డిస్టెన్స్లో ఉంటాయి. సో ఎప్పుడైతే మనం దాన్ని రిపీట్ చేస్తామో ఇవి కొద్దిగా దగ్గరకు వస్తాయి, నెక్స్ట్ టైం రిపీట్ చేస్తాం ఇంకా దగ్గరకు వస్తాయి, అండ్ నెక్స్ట్ టైం రిపీట్ చేసినప్పుడు దే ఫార్మ్ ఏ స్ట్రాంగ్ కనెక్షన్ బిట్వీన్ ద న్యూరాన్ సో దట్ ఇట్ విల్ బికమ్ ఫర్ ఎవర్. అండ్ అంటే ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది. ద మూమెంట్ దే కమ్ అండ్ మేక్ ఏ స్ట్రాంగ్ బాండ్ దెన్ దట్ కన్వర్ట్స్ ఇన్ టు లాంగ్ టర్మ్ మెమరీ. మన బ్రెయిన్లో హైపోథాలమస్ అనే ఒక పార్ట్ ఉంటుందండి, అది లాంగ్ టర్మ్ మెమరీకి ఒక స్థావరం అనమాట. సో ఏదైతే షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుందో ఓన్లీ ప్రీ ఫ్రాంటల్ కాంటెక్స్లో ఉంటుంది, దాన్ని మనం లాంగ్ టర్మ్ మెమరీగా కన్వర్ట్ చేస్తే హైపోథాలమస్ వెళ్ళిపోతుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే స్టూడెంట్స్ ఎప్పుడైనా కొత్త టాపిక్ చదివేటప్పుడు అర్థం కాలేకపోతే ముందు దాన్ని క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. సో రియాజ్ గారు, నార్మల్గా కొంతమంది తొందరగా గ్రాప్ చేయలేరు, అలాగే చెప్పింది వినలేరు, అంటే కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదు. రీజన్ ఏంటంటారు? ఒకటండి, నెంబర్ 1 కాన్సన్ట్రేషన్, ఫోకస్. మీరు చెప్పినట్టుగా కొంతమంది ఏకాసంతగ్రాహి ఉంటారు, కొంతమంది కొంతసేపు చదవాల్సి వస్తుంది, ఇంకొంతమందికి ఎక్కువసేపు చదివినా కాదు. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే మెమరీ అనేది జెనెటిక్గా వస్తుంది అనుకుంటారు. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ఫాల్స్.
ఒక 50% అయితే వస్తుందండి, అండ్ ఐ కాంట్ డినై దాట్ ఓకే యాజ్ ఎ సైంటిస్ట్ ఆల్సో. కానీ ఒక రెస్ట్ ఆఫ్ ద 50% మాత్రం ఇట్ ఈస్ ఎ ట్రైన్ మెమరీ. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ గుడ్ మెమరీ, బ్యాడ్ మెమరీ. మోస్ట్లీ ఇట్ ఈస్ ట్రైన్డ్ మెమరీ అండ్ ట్రైన్ మెమరీ. సపోజ్ ఒక స్ట్రే డాగ్ని తీసుకుందాం, అంటే ఒక వీధి కుక్కని తీసుకుందాం. సో వాట్ ఇట్ డస్ బేసికల్లీ, ఒక డస్ట్బిన్ దగ్గర వెళ్ళి ఇట్ డస్ ఆల్ నాన్సెన్స్ థింగ్స్. బట్ యూ బ్రింగ్ ద సేమ్ స్ట్రే యానిమల్ అండ్ గివ్ ఇట్ టు సమ్ Telangana State Police Academy. So what they do? They train it. Then after 1 month you bring it, and then what kind of job it does? It sniffs bombs, catches thieves. అంటే దొంగలు పడుతుంది, బాంబుని డిటెక్ట్ చేస్తుంది. సేమ్ అదే కుక్క, సేమ్ యానిమల్, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇట్ ఈస్ అబౌట్ ట్రైనింగ్. సో సిమిలర్లీ వాట్ ఐ టెల్ ఇన్ మై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈజ్ లైక్ వెన్ యానిమల్స్ కెన్ బికమ్ విత్ బెటర్ విత్ ద ట్రైనింగ్, వై నాట్ వీ హ్యూమన్ బీయింగ్స్? సో మన దగ్గర ఇంకా మంచి స్కిల్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. సో వాట్ వీ నీడ్ టు నో ఈజ్ లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రైనింగ్. సో ఇట్స్ అబౌట్ ట్రైన్ మెమరీ, untrained memory. So if you are properly being trained, then it's definitely easy to crack the memory myth. Definitely దాని గురించి చేసుకోవచ్చండి. సో మీరు చెప్పినట్టుగా పాయింట్ నెంబర్ 2, కొంతమందికి మంచి ఫోకస్ ఉంటుంది, కొంతమంది ఉండదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ అటెన్షన్ అండి, అటెన్షన్ స్పాన్, రైట్? చాలామంది తెలుస్తూ ఉంటుంది అటెన్షన్ డెఫిసిట్ ఉంది మన స్టూడెంట్స్కి, అటెన్షన్ డిజార్డర్ ఉందంటారు. సో కొంతమంది ఎక్కువగా ఫోకస్ చేయలేరు, కొంతమంది ఎక్కువగా ఫోకస్ చేయగలరు. సో జనరల్గా నేను స్టూడెంట్స్కి చెప్పే పాయింట్స్ ఏంటంటే, నెంబర్ 1, కొంతమంది ఏకతాటిగా 3-4 గంటలు చదువుతూ ఉంటారు. ఓకే, వచ్చి పిల్లలతో చెప్పుకుంటాను నేను 3 hours చదివాను, 4 hours చదివాను అని. కానీ ఎవరైనా అట్లా చెప్తున్నారంటే వాళ్ళు నిజంగా అబద్ధం ఆడుతున్నట్టు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ మ్యాక్సిమం అటెన్షన్ స్పాన్ ఎంత ఉంటుందంటే, యాజ్ పర్ రీసెర్చ్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు దేర్ ఏజ్. లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ 30 years old, my maximum attention span would be, the threshold limit would be 30 minutes. If a kid is 15 years old, it's maximum threshold. I don't say it is like this one. దాని తర్వాత మళ్ళీ డిక్లైన్ అవుతుంది. సో 15 years స్టూడెంట్స్కి 15 minutes వరకు పీక్లో ఉంటుంది, దాని తర్వాత స్లోగా మళ్ళీ డిక్లైన్ అవుతుంది. సో అట్లానే మనం కూడా ఏం చేయాలంటే, స్లోగా ఒక పెద్ద కాన్సెప్ట్ ఉందంటే, పెద్ద టాపిక్ ఉందంటే, వీ నీడ్ టు చంక్ ఇట్. అంటే కొద్దిగా చిన్న చిన్నగా ముక్కలు చేసి చదవాలి. అప్పుడు వీల్ బీ ఏబుల్ టు బెటర్ అండర్స్టాండ్. సపోజ్ ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ నంబర్ తీసుకుంటే ఎలా ఉంటుందండి? 4 digits హైఫన్ 4 digit స్పేస్ 4 digit స్పేస్ ఉంటుంది. అదే 16 digit ఒక్కసారిగా మీరు పెట్టేసుకున్నారండి, విల్ యూ బీ ఏబుల్ టు రిమెంబర్? It's bit tough to remember. So you need to chunk the information whatever is being given to you, so that you can remember it much better. This is what the best way that you can improve your concentration and focus. Number 1 అండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మన ఎన్వైరన్మెంట్ చుట్టుపక్కల అవుట్సైడ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, దీన్ని కూడా నీట్గా ఉంచుకోవాలి. సో ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉండాలి? మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. ఎవరితో గొడవ పడి వచ్చి మనం ఓపెన్ చేసి బుక్ చదవాలంటే చదవలేం. సో ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, వేర్ ఆర్ యూ రీడింగ్ is very very important for the students. Imagine if he takes the books and then go to the kitchen, so his focus will be naturally on the food rather than this thing. So similarly, if he goes and sits in the balcony or somewhere in a common area, the TV run avutundi, so multitasking cannot be done. So you need to properly maintain the internal environment and external environment, especially sound edaina untundo, noise untundo, your space where you are reading. Imagine కొంతమంది పిల్లలు వాళ్ళ రీడింగ్ రూమ్లో కిటికీ ఎదురుగా కూర్చొని చదువుతుంటారు. ఒక 5-10 minutes కూర్చుంటారు, తర్వాత ఏమవుతుంది? కిటికీలోంచి ఇలా తొంగి చూస్తుంటారు అక్కడ ఏం జరుగుతుందని. సో గాన్. వాట్ ఎవర్ యూ డూ, యువర్ ఈవెన్ ఫర్ అస్ ఆల్సో టు గెట్ ఏ రిలాక్సేషన్. మన మైండ్ ఆటోమేటిక్గా దేనికి ఎదురుతుంది? డైవర్షన్ కోసం చూస్తుంది. ఒక కోతి అనమాట మన మైండ్ కూడా, ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి వెళ్తుంది. సో మనకి ఇమీడియట్గా అటెన్షన్ని గ్రాప్ చేసి డైవర్ట్ చేసి చాలా ఉంటాయి. సో దాన్ని మనం హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. సో స్టూడెంట్స్ కూడా ఎప్పుడైనా చదివేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద విండో, ఫేస్ ద వాల్ అని చెప్తాను. వాల్ వైపు మీ ఫేస్ ప్లేస్ చేసుకొని వాలే ఉండాలి మీ ఎదురుగా, ఇంకేం ఉండకూడదు. సో ఒక ఇన్స్పిరేషనల్ కోడ్ లేకపోతే ఒక మంచి ఒక ఫిగర్ యువర్ రోల్ మోడల్లో పెట్టేసుకుంటే దెన్ దట్ గివ్స్ యూ మోర్ బూస్టర్. సో నార్మల్గా మీరు అన్నట్లుగానే పెరుగుతున్న కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుందంటారు. ఇది ఎంతవరకు నిజం? అలాగే ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గే వాళ్ళు ఎవరు ఉన్నారో అది ఏ విధంగా తగ్గకుండా చూసుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలి? మీరు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉందండి జనరల్గా. సో ఏజ్తో పాటు కొంత మెమరీ డిక్లైన్ అవ్వటం సహజమే అని అనొచ్చు. ఎందుకంటే 40 years తర్వాత ప్రతి వ్యక్తి యొక్క బ్రెయిన్ వాల్యూమ్ అనేది స్ట్రింక్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఎంతంటే ఒక 10% స్ట్రింక్ అవుతుంది ఎవ్రీ 10 yearsకి. అది సో 40 yearsకి ఇంత వాల్యూమ్ ఉందనుకోండి, 50 yearsకి వచ్చేసరికి ఒక 10% తగ్గుతుంది. సో అలా స్ట్రింక్ అవడంలో బ్రెయిన్ సెల్స్ వాట్ ఎవర్ యూ కాల్డ్ యాజ్ న్యూరాన్స్ అని ఏమంటామో అవి కూడా నెంబర్ తగ్గుతుంటుంది. బట్ ఇది 100% ట్రూ కాదండి. అంటే దీన్ని మనం డైరెక్ట్గా మెమరీకి కనెక్ట్ చేయకూడదు. కొంతమంది ఇప్పుడు ఉన్నారు 80 yearsలో కూడా, వారెన్ బఫెట్ మీరు చూసే ఉంటారు, బిల్ గేట్స్, వీళ్ళంతా 60, 70, 80 yearsలో స్టిల్ యాక్టివ్ ఉన్నారు. సో ఎందుకంటే ఇది మన లైఫ్ స్టైల్ని బట్టి, మనం అడాప్ట్ చేసుకునే మెథడాలజీని బట్టి మోస్ట్లీ డిపెండ్ అవుతుంది. హౌ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందా, లేదంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉందా? మనం తీసుకునే ఆహారం ఎస్పెషల్లీ
యు ఆర్ వాట్ యూ ఈట్ అన్నారు. అంటే మనం తీసుకునే ఫుడే మనల్ని డ్రైవ్ చేస్తుంది. సో మన బ్రెయిన్ కూడా, బ్రెయిన్ సెల్స్, న్యూరాన్స్ బాగా ఉండాలి, మెమరీ బెటర్గా ఉండాలనుకుంటే కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ ఉన్నాయి. అన్నిటితో పాటు వీటిని కూడా మన ఆహారంలో కలుపుకోవాలి. లెట్ ఇస్ ఇమాజిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్రోట్ అంటారండి, వాల్నట్స్. సో దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మనం వాల్నట్ చూసుకుంటే ఆ సైజ్ ఎలా ఉంటుంది, షేప్ కూడా ఇట్స్ మోర్ ఆర్ లెస్ మన బ్రెయిన్ షేప్లోనే ఉంటుంది. సో అవి కూడా మన బ్రెయిన్లో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయండి, BDNF అంటారు, అంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ అని. వాటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తే మన న్యూరాన్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి. తర్వాత నెంబర్ 2 సోయా పౌడర్ అండి. సోయా పౌడర్ మీరు వినేమంటారు. సోయా పౌడర్ని కూడా మన ఫుడ్లో ఒక భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, ట్రిప్టోఫాన్ అని. అవి మన మూడ్ని ఎలివేట్ చేస్తాయి, మంచి మూడ్లో ఉంటాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదైనా హ్యాపీ మూడ్లో ఉన్నామంటే అప్పుడు ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోగలం. ఒక బ్యాడ్ మూడ్లో, సాడ్ స్టేట్లో ఉన్నామంటే మనకు కష్టంగా ఉంటుంది. సో ఇలాంటివి చిన్న చిన్న ఆహార నియమాల వల్ల కానీ వీటిని మనం మార్చుకోవాలి. తర్వాత ఇంకొక బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వీ కెన్ కాల్డ్ యాజ్ మెడిసిన్ లాంటిది అనుకోవచ్చు ఒక ఫుడ్ ఏంటంటే ఘీ అండి. ఓకే, చాలామంది ఘీ తింటే ఫ్యాట్ పెరుగుతాం, లావెక్కిపోతాం అనుకున్నాం. కానీ యాజ్ పర్ ఆయుర్వేద ఘీ ఈజ్ ఎ వెరీ గుడ్ మెమరీ బూస్టర్ అండి. మీరు బ్రాహ్మిన్స్ చూసే ఉంటారు, చాలామంది వేదాలు చదువుతుంటారు. వాళ్ళు డైలీ వాళ్ళ ఫుడ్లో ఏముంటుందండి, మ్యాండేటరీగా ముద్దపప్పు, నెయ్యి ఉంటుంది. సో వెరీ గుడ్ ప్రోటీన్ కంటెంట్ అండ్ దెన్ మెమరీ బూస్టర్. సో అలా అనమాట. దాన్ని మనం కొద్దిగా టేబుల్ స్పూన్, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, రైట్. ది మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్. ఓకే, వీ నీడ్ టు డూ ఎక్సర్సైజ్ అండి. వీ నీడ్ టు గెట్ మూవింగ్, నడుస్తూ ఉండాలి, రైట్. ఎక్కడ తెలుగులో ఒక చోట చదివానండి, మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారు అంటారు, కూర్చొని కూర్చొని తింటే కూరుకుపోతావు, కదలి ప్రవహిస్తే సెలయేరు అవుతావు అన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక రీసెర్చ్ చేశారు. ఎవరంటే ప్రొఫెసర్ జాన్ రాటీ అని. హీఈస్ ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో సైక్రాటిక్ ప్రొఫెసర్. ఆయన ఏమంటారంటే ఒక యాంటీ డిప్రెసెంట్ పిల్, దాని పేరు ప్రోజాక్, దట్ ఈజ్ ఈక్వలెంట్ టు 45 minutes ఆఫ్ యువర్ వాకింగ్ ఆర్ రన్నింగ్, ఆర్ 20 minutes ఆఫ్ రన్నింగ్, ఆర్ 45 minutes ఆఫ్ వాకింగ్. అంటే చూసారా, మీరు ఒక యాంటీ డిప్రెసెంట్ తీసుకునే బదులు మీరు ఒక హాఫ్ అన్ అవర్ గట్టిగా వాక్ చేయండి, లేదంటే 20 minutes మంచిగా రన్ చేయండి. దట్ రిలీజెస్ ద ఎండార్ఫిన్స్, మనకి ఏదైతే హ్యాపీ కెమికల్స్ ఉన్నాయో అవి మన బ్రెయిన్లో రిలీజ్ చేస్తాయి. ఎంత మంచిదండి. ఇన్స్టెడ్ ఆఫ్ మనం ట్యాబ్లెట్స్ మీద బ్యాంక్ అయ్యే బదులు మనం రన్నింగ్ చేయొచ్చు కదా, వాకింగ్ చేయొచ్చు కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పటి నుంచి మన పెద్దవాళ్ళు, టీచర్స్ పిల్లల్లో దీన్ని మనం ఇన్కల్కేట్ చేయాలి, మనం ఇంబైబ్ చేసుకోవాలి. వీ నీడ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద నెక్స్ట్ జనరేషన్ అండి. సో దీస్ ఆర్ 2 very very important things. One is your food, the second is your get moving. చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్గా నెంబర్ 1, జ్ఞాపక శక్తి అనేది ఒక 50% ఉంటుంది, రెస్ట్ 50% ట్రైన్ ఉంటుంది. సో కొన్ని బయట ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, బుక్స్ ఉంటాయి, హౌ టు ఇంప్రూవ్ ద మెమరీ, సబ్జెక్ట్ స్పెసిఫిక్ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని కొన్ని టిప్స్ ఉంటాయి. లెట్ us imagine కొంతమందికి సోషల్ అంటే ఇష్టం ఉండదు. 1526 ఫస్ట్ పానిపట్ వార్ ఎందుకు చదవాలి సార్ నేను అంటారు కొంతమంది. తర్వాత సైన్స్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, ఓకే, ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్. సో వీటిని గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టం ఉంటుంది. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సబ్జెక్ట్ స్పెసిఫిక్ టిప్స్ ఉన్నాయండి. సపోజ్ ఇప్పుడు కెమిస్ట్రీకి వచ్చామంటే పీరియాడిక్ టేబుల్ ఉంటుంది, గ్రూప్స్ ఉంటాయి, పీరియడ్స్ ఉంటాయి, ట్రాన్సిషన్ మెటల్స్ ఉంటాయి. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని కొన్ని సెపరేట్గా ట్రైనింగ్ మెథడ్స్ ఉన్నాయండి. సో దాన్ని మీరు నెట్లో చూసినా దొరుకుతాయి, లేదంటే ఎలాగైనా దొరుకుతాయి. యూ కెన్ ఆల్సో కన్సల్ట్ అస్. సో ఇది ఎలా అంటే వీటిని స్పెసిఫిక్గా మనం ఇంబైబ్ చేసుకోవాలండి స్టూడెంట్స్కి. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పినట్టుగా లాస్ట్ టైం ఇంతకుముందు చెప్పినట్టు ఫుడ్, ఎక్సర్సైజ్, ఇవి 2 అయితే గ్యారంటీగా ఉండాలండి. సో చాలా మంది అంటారు కాకరకాయ తింటే బాగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి అంటారు. నిజంగా వెజిటేబుల్స్ తింటే మన మెమరీ పవర్ చాలా హైపర్లో ఉంటుంది. ఇలాంటివి ఏమైనా టిప్స్ ఉన్నాయా ఫుడ్లో? అదేనండి, కాకరకాయ తింటే కొంతమంది చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పేవాళ్ళు, అరే బెండకాయ తింటే నీకు బుర్ర బాగా పెరిగిద్దని. అంటే ఇవి ఎట్లా అంటే మనం కర్ణుడి చావుకి చాలా కారణాలు అంటాం, అంతే కదా. సో అలానే ఒక ఫుడ్ స్పెసిఫిక్గా మీ మెమరీని చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో కూడా చూస్తుంటాం, ఇది తింటే మీ బ్రెయిన్ కెపాసిటీ, బ్రెయిన్ మెమరీ ఆల్మోస్ట్ 10 folds ఎక్కువ ఉంటుందన్న. అట్లాంటిది ఏముండదండి. సో అన్నీ ఏదైనా ఒక హోలిస్టిక్ అప్రోచ్లో ఉండాలి. అన్నీ మనం స్పెసిఫిక్గా అన్ని సమపాళ్ళల్లో ఈక్వల్గా తింటేనే బాగుంటుంది. అతి సర్వత్రా వర్జతే అన్నారు తెలుగులో, అవునా కదా. సో ఏదైనా అతిగా తిన్నా కూడా ప్రాబ్లం లేదు. సో వీ నీడ్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్. ప్రతి ఒక్కళ్ళు నార్మల్గానే ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు నార్మల్గానే చదువుతారు. బట్ ఎందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేంజ్ ఎందుకు ఉంటుంది? ఇట్ డిపెండ్స్ అవ్వండి. అంటే అందరికీ డెఫినెట్గా ఒకే స్థాయిలో ఉంటుందంటే నేను అబద్ధం ఆడుతున్నట్టు. యా, డెఫినెట్లీ దెర్ విల్ బి ఏ వేరియేషన్. ఇట్ డిపెండ్స్. నేను చెప్పినట్టు ఒక 50% జెనెటికల్ ఉంటుంది, ఒక 50% ట్రైన్ అండ్ దెన్ అట్మాస్ఫియర్, సరౌండింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ యొక్క చుట్టుపక్కల పరిస్థితులు ఏంటి, వాళ్ళ స్కూల్లో వాళ్ళ పిల్లలతో ఎలాంటి ఫ్రెండ్స్ చేస్తున్నారు. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. సో డెఫినెట్గా ఒకళ్ళు ఉంటుంది. కానీ మనం పేరెంట్స్, యాజ్ ఎడ్యుకేటర్స్
టీచర్స్ వీ నీడ్ టు లుక్ ఎట్ ద రైట్ కాజ్ అండ్ దెన్ యాక్ట్ అకార్డింగ్లీ అండి. వాళ్ళకి ఎందుకు అలా చేస్తున్నారు? ఒక్కోసారి మన స్టూడెంట్స్ 5th స్టాండర్డ్ వరకు బాగున్నాడు, 7th స్టాండర్డ్ నుంచి పడిపోతుంది. ఎందుకు అలా రీజన్? మనం అబ్బాయికి మెమరీ తగ్గిపోయిందని మనం డైరెక్ట్గా వాళ్ళని బ్లేమ్ చేయకూడదండి. ముందు వాళ్ళతో కూర్చొని ఎందుకు అలా అర్థం చేసుకోలేకపోతున్నాం, ఏంటి రీజన్? కొంతమంది పేరెంట్స్కి స్ట్రెయిన్ రిలేషన్ చెప్పచ్చు, కొంతమంది స్టూడెంట్స్తో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్లో స్కూల్లో ఏదైనా గొడవలు జరగచ్చు. ఇవన్నీ మనం ఇంటర్నల్గా మనం ప్లే చేసేవండి. సో మన మైండ్ ఇంటర్నల్ అట్మాస్ఫియర్ సరిగ్గా లేకపోతే మనం మెమరీ కూడా ఉండదండి. సో వీటన్నిటిని మనం కోఆర్డినేట్ చేసుకొని ఒక హోలిస్టిక్ అప్రోచ్లో స్టూడెంట్తో కూర్చొని 1-on-1 వాళ్ళతో పర్సనల్గా ర్యాపో బిల్డప్ చేసుకొని ఏవి వాటికి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అని కనుక్కొని దాని ప్రకారం మనం సబ్జెక్టివ్ వైజ్గా మనం కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలండి. ఫైనల్లీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ చిన్న ఏదైనా సింపుల్ టిప్స్ ఏమైనా ఉన్నాయా? సో గ్రూప్స్కి ఈవెన్ స్టూడెంట్స్కి కొన్ని సబ్జెక్ట్ స్పెసిఫిక్ టిప్స్ చెప్తాను. స్మార్ట్ స్టడీ స్కిల్స్ అనొచ్చు, లేదంటే యాక్టివ్ రీడింగ్ టిప్స్ అనొచ్చండి. సో ఇమీడియట్లీ నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేస్తానంటే, ఇమీడియట్గా మనం ఏదైనా ఒక బుక్ చదవాలి, ఒక కాన్సెప్ట్ చదవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు వెళ్ళి ఆ టేబుల్ దగ్గర కూర్చోండి. ఆ బుక్ ఓపెన్ చేసి మొత్తం చదవకుండా ఏవైతే మొత్తం టాపిక్ ఉందో చాప్టర్ని జస్ట్ స్కాన్ చేయండి. ఓకే, దిస్ టాపిక్, దిస్ టాపిక్, దిస్ టాపిక్ స్కాన్ చేసి బుక్ అక్కడ పెట్టేయండి. ఒక నిమిషం అలా లేచి వెళ్ళి ఒక 2 minutes అలా తిరిగేసి మళ్ళీ వచ్చి దెన్ యూ సిట్ ఫర్ సీరియస్లీ రీడింగ్. ఎందుకంటే మన బ్రెయిన్ని అక్కడ ఒక 1 minute ట్యూన్ చేస్తున్నాం. మనం చదవడానికి ముందు మన బ్రెయిన్ అంతా ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటాం, కానీ ఈ 1 minute టైం అడ్జస్టింగ్ టైం అనమాట. సో అట్లానే ఒక 1 minute డైరెక్ట్గా కూర్చోకుండా చదవకుండా నుంచుని స్కాన్ చేసి మన బ్రెయిన్ని అడ్జస్ట్ చేస్తున్నాం. ఓకే, నేను నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో చదవబోతున్నానని. దట్ ఈస్ వన్ థింగ్ అండి. ద సెకండ్ టిప్ ఈస్ రీడ్ బ్యాక్వర్డ్స్. సపోజ్ ఒక చాప్టర్ చదవాలనుకుంటున్నాం, చాప్టర్ వెనక ఏముంటుందండి, సమ్మరీ ఉంటుంది. సో ఒక 10 points ఉంటాయి. సో ఇమీడియట్గా సమ్మరీ ఓపెన్ చేసి సమ్మరీ మొత్తం చదవండి. ఓకే 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 అంటే మొత్తం చాప్టర్ని ఒక్కసారి మనం స్కాన్ చేసేసాం అంటే మన బ్రెయిన్కి ఒక రకమైన పాజిటివ్ బూస్టప్ వస్తుంది. ఓకే, ఐ నో ఎవ్రీథింగ్, కమ్ ఆన్, సో ఐఎమ్ వెల్ వర్స్ దిస్, అండ్ దెన్ ఓపెన్ ద యాక్చువల్ చాప్టర్, స్టార్ట్ రీడింగ్ మోర్ డీప్లీ. So that is what summary technique. Number 3 is use this paste-it notes. డిఫరెంట్ కలర్ పేస్ట్-ఇట్ నోట్స్ ఉంటాయి. ఏం చేయాలంటే మన చాప్టర్లో ఇమాజిన్ ఒక చాప్టర్లో 10 paragraphs ఉంటాయి. ఒక పారాగ్రాఫే ఉండదు కదండి. సో డివైడ్ ఇంటూ పారాగ్రాఫ్స్. సో ఈచ్ పారాగ్రాఫ్ హ్యాస్ ఎ కీవర్డ్. దాన్ని మనం ఏం చేయాలి, అండర్లైన్ అని చేయాలి, హైలైటర్తో హైలైట్ చేసుకొని ఒక పేజ్లో లెట్ us imagine 4 paragraphs ఉన్నాయి, 4 keywords ఉంటాయి. మనం ఏం చేయాలి, ఈ పేస్ట్-ఇట్ నోట్ని దాని మీద పేస్ట్ చేసి దాంతో ఆ 4 keywordsని దాని మీద రాసుకోవాలి. అంటే ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నామో లేకపోతే చూసే ముందో మొత్తం చాప్టర్ చదవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇట్లా చూస్తే దానికి ఏమున్నాయండి, 4 keywords. ఓకే, కీవర్డ్, ఓకే, దిస్ చాప్టర్ ఈజ్ రిలేటెడ్. ఆల్రెడీ మీ బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది. యు ఆర్ ట్రయింగ్ టు రివైవ్ ద ఇన్ఫర్మేషన్, ట్రయింగ్ టు స్ట్రైక్ ద న్యూరాన్ వన్స్ అగైన్. సో 4 points. సో ఒక చాప్టర్ 10 pages, 10 flaps, fine. అండ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ వీ నీడ్ టు మెయింటైన్ ఏ కూల్ కామ్ పేస్. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ అట్మాస్ఫియర్కి అడ్జస్ట్ అవ్వాలి. అండ్ దెన్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్ సో దట్ యువర్ మైండ్ విల్ బి లిటిల్ ఇన్ ఏ పీస్ఫుల్ స్టేట్. అండ్ దెన్ ఆఫ్టర్ ద ఎగ్జామ్ అందరు చాలామంది ఏం చేస్తున్నాం అంటే క్వశ్చన్ పేపర్ని తీసుకొచ్చి నువ్వు ఈ క్వశ్చన్ రాసి చదివావా, నువ్వు ఇదే కదా దీనికి ఆన్సర్ అని మనం దాన్ని ఏం చేస్తాం, పోస్ట్ మార్టం చేస్తాం. సో నెవర్ ఎవర్ డూ దాట్. ఓకే, ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు మనం దీనికి తప్పు రాసాం ఆన్సర్ అని తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు. అలా తెలుసుకోవడం వల్ల మన మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది, మైండ్ డిస్టర్బ్ అవుతుంది, నెక్స్ట్ ఎగ్జామ్ని కూడా సరిగ్గా మనం ఫోకస్ చేయలేం. సో ద మూమెంట్ యువర్ ఎగ్జామ్ ఇస్ డన్, బుల్లెట్కి కూడా దొరకద్దు, అక్కడి నుంచి ఇమీడియట్గా పారిపోండి. సో విత్ దిస్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద స్టూడెంట్స్ అండి ఫర్ దర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ సో మచ్ రియాజ్ గారు. మా వ్యూవర్స్కి మంచి టిప్స్ ఇచ్చారు, చదువుకునే వాళ్ళకి కానివ్వండి, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు share my views and expertise with the students. So hopefully we students benefit ayeda anukunnam. So next time we'll come up with new topic. Thank you very much. Thank you so much. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.